అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీ పరిధిలో గల ఎరిపాపాయగారిపల్లె దళితులు శుక్రవారం మండల తహసీల్దార్కు తమకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎరిపాపాయగారిపల్లె నుండి కాసులగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉన్న రహదారిని కాదని దళితవాడలోని ఇండ్లను తొలగించి భారీ రహదారి చేయాలని కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నది తామేనని, ఏ రోజు ఎవరు ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించిన దాఖలాలు లేవని, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉందని, అయినప్పటికీ పట్టించుకున్న వారే కరువయ్యారని వారు అన్నారు. ఉత్సవాల సమయంలో మాత్రమే ఈ ఆలయానికి వచ్చే భక్తులకి ఇప్పుడున్న రహదారి సరిపోతుందని, మట్టి రోడ్డు కావడం వల్ల వర్షాకాలంలో నీటితో బురదమయం అవుతుందని, 12 లేదా 15 అడుగుల రోడ్డు వెడల్పు సరిపోతుందని, దాన్ని సిమెంట్ రోడ్డు వేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అర్జీని పరిశీలించిన తహసీల్దార్ దీనిపై పూర్తిగా విచారించి తగు న్యాయం చేస్తానని తమకు హామీ ఇచ్చారని అర్జీదారులు తెలియజేశారు. శ్రీ కాసులగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి ఈ యొక్క దారిలో మాకు 12 అడుగులు కాదు కదా, 14 అడుగులైనా కానీ 15 అడుగులైనా కానీ ఈ యొక్క సిమెంట్ రోడ్డు వేసుకునేటానికి ఏ అభ్యంతరం లేదు. ఎందుకనంటే ఈ యొక్క వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, ఒక వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇక బుద్ధమయం అవుతున్నది కాబట్టి స్వామివారి గుడి దగ్గరికి సిమెంట్ రోడ్డుతో వేసుంటే మాకు ఎటువంటి అభ్యక్షం లేదు. మాకేస్తే ఇంకా బాగుంటుంది సిమెంట్ రోడ్డు వేస్తే. కావున ఇక ఇక్కడ 4 వే కానీ 6 వే కానీ ఏమి వచ్చేది లేదు, ఇక్కడ అంత ప్లేస్ లేదు కదా. ఎందుకు ఎడలపు 4 వే కావాలా, ఇది ఎడలపు రోడ్డు కావాలని కోరుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది వాళ్ళ స్వలాభావాల కోసము ఇంత రోడ్డు వెడల్పు కావాలి, అంత రోడ్డు కావాలి, ఇంత రోడ్డు కావాలని స్వామివారి గుడికి రోడ్డు లేదని చెప్పడం అనేది ఇది భాగ్యం కాదు. స్వామివారి గుడికి దాదాపు 300 సంవత్సరాలు గల చరిత్ర ఉంది నరసింహస్వామి వారి గుడి. కావున నాకు నా వయసు వచ్చిన నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రోడ్డు ఉన్నది. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, దాన్ని కొంచెంగా పెంచండి. 14 అడుగులు కానివ్వండి, 12 అడుగులైనా పెంచండి. 12 అడుగులైనా పెంచి సిమెంట్ రోడ్డుని శాంక్షన్ చేయమని ప్రతి ఒక్కరి నాయకులు కానివ్వండి, గవర్నమెంట్ని కానివ్వండి, అధికారులను కానివ్వండి, వీళ్ళందరినీ నేను కోరుతూ ఉన్నాను. మాకు ఇక్కడ 4 వే రాదు, 6 వే మాకు అవసరం లేదు. ఉండే రోడ్డుని మాకు మంచిగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం.